మాజీ సైనికులు జిల్లా సైనికులు వెల్ఫేర్ ఆఫీస్ నుంచి స్వరాజ్ టీవీ వాళ్ళు తీసుకుంటున్నారు. 1963 5/11/1963 ఆర్మీ లోపల జాయిన్ అయినా. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఫీల్డ్ ఏరియాకి వెళ్ళాము. ఫీల్డ్ ఏరియా లోపల మనోహర్ పోస్ట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు తావే నది క్రాస్ చేసుకుని 191 బ్రిగేడ్ ఉండే, అక్కడ 2 GR ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు హెంగేజ్ లోపల మాకు ఎట్లా అంటే ఉంటేంది పోతేంది, మన సైన్యాన్ని మనం కాపాడుకోవాలన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్ళాము. దాని తర్వాత మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క పేటెంట్ ట్యాంకీస్ ఆర్సీఎల్ గన్నుతోని మొత్తం బూర్ది చేసి పడేసినాయి. ఆ ముక్కలను చూసి అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ యొక్క బూర్దిని ఎత్తుకొని పోయింది. దేనికంటే ఎత్తుకొని పోయిందంటే వాళ్ళని అడిగితే మేము దీన్ని పరీక్ష చేయాలి, ఏ గన్నుతోని ఈ విధంగా 9 ఇంచ్ చెద్దరును 9 ఇంచుల చెద్దరు అంటే అంత దొడ్డు దాని లోపల ఆర్సీఎల్ గన్నుతోని వాళ్ళ ట్యాంక్స్ మొత్తం ఇది చేశారు. ఆ ట్యాంక్స్ తర్వాత ఇండియా లోపలికి వచ్చాయి. నెక్స్ట్ 1971 వార్ లోపల ఆర్ఎస్పుర శక్కర్గఢ్ సెక్టర్ వన్ సైడ్ పంజాబ్ నుంచి 39 DU, 36 DU, 25 DU ఈ పై మొత్తం బార్డర్ లోపల ఇదయ్యాయి. నౌసరా నుంచి వాళ్ళ అటాక్ ఓసారి శంభు నుంచి, ఓసారి పఠాన్కోట్ సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళ అటాక్ చేసిండు. మైన్స్ ఇట్లా మొత్తము గ్రౌండ్ లోపల వాళ్ళు ఫిట్ చేస్తే మైన్స్ అనంగా ఏదనంగా ఏం లేకుండా మన సైన్యాన్ని డీవులు బ్రిగేడు దాని లోపల మన బెటాలియన్స్ అన్నిటికీ అది మేము చనిపోతామన్నట్టు ఏమి కాకుండా కూడా ముందుకు మేము వెళ్ళాము. దాని తర్వాత వాళ్ళ ట్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి. సేమ్ మా యొక్క డ్రెస్ వాళ్ళ డ్రెస్ సేమ్ ఇదే కాకి డ్రెస్. ఓవరాల్ కమ్యూనికేషన్ అంటే డాంగ్రీ. ఆ డాంగ్రీ లోపల మాకు వాళ్ళు ఎవరు మేమెవరో అన్నట్టుగా మొత్తం ఏరియా చూసి వచ్చి మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేసినాం. అక్కడి నుంచి మొత్తము మన ఆర్మీ అటాక్ చేసి అందరు కమ్యూనికేషన్ లోపల ఇదయ్యి వాళ్ళను బ్యాక్ కొట్టారు. రావి నది లోపల మన బ్రిడ్జి ఇంజనీరింగ్ బ్రిడ్జ్ గిట్లా తయారయ్యేటాలకు వాళ్ళు ఎయిర్ అటాక్ చేశారు. కసవరెడ్డి గారు అన్నది అక్కడనే అతనికి ఇదైపోయింది. మన వరంగల్ అతను కసవారెడ్డి గారు, స్వర్గీయ కసవారెడ్డి గారు. దాని తర్వాత మా యూనిట్ వాళ్ళు 2-3 బ్రెస్ట్ వాళ్ళు, ఎందుకంటే ఓపెన్ ఏరియా అంతా రైతు ఉష్క ఏరియా పట్టుకే పాకిస్తాన్ ఎయిర్ అటాక్ చేసేందుకు వస్తే అందరం కనబడుతున్నాం. బ్రెస్ట్ కొట్టిండు. సేఫ్ అయిన కొంతమందికి ఇదైపోయింది. మైన్స్ ఏరియా లోపల మేము మైన్స్ ఉన్నాయి లేవు అని ఇది లేకుండా మన సీనియర్స్ కు సపోర్టింగ్ ఇచ్చుకుంటా నేను చూసుకుంటా అన్ని ముందు బయలుదేరి ఇంటి ప్రాణానికి చూసుకోలేము. మేము ఉంటేనే పోతుంది. మన సైన్యంలో మనం కాపాడుకోవాలి.